ప్రశ్నించే వారిపైనే డిప్యుటేషన్లను విధించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని జనగామ స్వప్న సింగరేణి అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. గోదావరికల్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ జీడీకే వనింగ్ లైన్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ జనగామ స్వప్న సింగరేణి అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నెల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ RG1 ప్రాంతంలో జరిగిన ప్రమాదంపై ప్రశ్నించేందుకే తనపై కక్ష సాధింపులతో డిప్యుటేషన్ విధించారని ఆమె ఆరోపించారు. జీడీకే వనింగ్ లైన్ బొగ్గు గనులో బెల్టు తెగిపోయిన ఘటనలో కార్మికుల భద్రతపై స్పందిస్తే తనను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. విధి నిర్వహణ సమయంలో ధర్నాలు నిర్వహించిన హెడ్ ఓవర్మెన్ విజయ్తో పాటు పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రశ్నించే వారిపైనే డిప్యుటేషన్లను విధించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. RG1లో పనిచేస్తున్న వారిలో సగం మంది డిప్యుటేషన్లపై విధులు నిర్వహిస్తున్నారని, అవసరమైన వారికే కాకుండా అధికారులకు అనుకూలంగా లేని వారిపైన డిప్యుటేషన్లను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆమె విమర్శించారు. దళితుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సింధు లక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. నాకు అధికారులు విధించిన డిప్యుటేషన్ లెటర్ని ఖండిస్తూ మాట్లాడే విషయం. దీంట్లో కొంతమంది ఆఫీసర్లు SC/ST కేసుని కాంప్రమైజ్ కమ్మని కావాల్సుకొని ఈ డిప్యుటేషన్ లెటరు నాకు ఇచ్చారు. అది కూడా నోటీస్ బోర్డు మీద. ఎంత ప్రమాదాలు జరిగినా ఎన్ని యాక్షన్లు తీసుకున్నా కూడా నోటీస్ బోర్డు మీద వెయ్యరు. కానీ నా లెటర్ని మాత్రం కొంతమంది ఆఫీసర్లు కావాల్సుకొని దళిత మహిళలు, కార్మికురాలు, సింగరేణి కార్మికురాలు, దళిత మహిళలు అనే పైచాచిక ఆనందంతో ఆ నోటీస్ బోర్డు మీద వేశారు. ఓకే, బాగానే ఉన్నది. ఇప్పటి వరకు 9వ రోజు యాక్సిడెంట్ జరిగితే ఇంతవరకు వినయ్ అనే హెడ్ ఓవర్మెన్ మీద, అక్కడుండే అగ్రకులస్తుల మీద ఎటువంటి యాక్షన్ కంపెనీ తీసుకోలేదు. దాదాపుగా 5 గంటలు ప్రొడక్షన్ హ్యాంపర్ చేసి విధులను బహిష్కరించి ధర్నాకి పాల్పడిన వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదు. కానీ ఒక దళిత మహిళలు, సింగరేణి కార్మికురాలనే నా మీద ఈ డిప్యుటేషన్ పెట్టి వేసిర్రు. ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నది. చిన్న చిన్న ఇన్సిడెంట్లకి ఇట్లానే 2017లో మహిళల ఇష్యూలను పెద్ద చేసి సింగరేణిలో మహిళా కార్మికులను ఉంచొద్దని ఇట్లానే యూనియన్స్ ఫైట్ చేసినాయి. అప్పుడు కూడా మా ఉద్యోగాలు తీసేసారు. ఇప్పుడు కూడా ఏదో దీని వెనకాల పెద్ద పెద్ద రాజకీయ ప్రోద్బలం ఉండే ఈ ఘాతకానికి సిద్ధపడుతున్నారు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎంతకైనా సిద్ధపడతాను నేను. ఇది మా ఇష్యూ, మా ఆడవాళ్ళ ఇష్యూ, మా చిన్న ఇష్యూ. దానికి అంటూ ఒక సెల్ ఉంది, దాన్ని పరిష్కరించవచ్చు. 5-10 నిమిషాలు అయ్యే ఇష్యూలో ట్రేడ్ యూనియన్స్, అది గెలిచిన సంఘము ఇన్వాల్వ్ అయ్యి డిప్యుటేషన్లు డిప్యుటేషన్ అయ్యేంత వరకు సిద్ధపడినాయని అంటే, లెవెనింగ్ లైన్లో కనీసము కూర్చొని తిండి తినడానికి కూడా సౌకర్యం లేని కార్మికులు ఉన్నారు. పెద్ద వయసు వాళ్ళు, మోకాల నొప్పులతోటి హార్ట్ పేషెంట్లు ఉన్నారు. ఆయన తినడానికి కూడా అసౌకర్యంగా ఉన్నది. పెంటలతోటి, కుక్కలతోటి, కోతులతోటి అసౌకర్యం ఉన్న 11A మీద ధర్నా చేయండి. మరి ఇంతవరకు అట్లాంటి యాక్షన్ లేదు. డిప్యుటేషన్లు అండర్ గ్రౌండ్లో మ్యాన్ పవర్ అనేది ఎక్సెస్ ఉండదు. కానీ అండర్ గ్రౌండ్ క్యాండిడేట్స్కి, ఎంప్లాయీస్కి ఎట్లా డిప్యుటేషన్లు రాస్తున్నారు? RG1 మొత్తంలో దాదాపుగా సగం డిప్యుటేషన్ల మీదనే పోతున్నారు. ఎట్లా? అండర్ గ్రౌండ్ పర్సన్స్ని. నేను ఏం చేసిన, సింగరేణి ఆస్తులని ఏం ధ్వంసం చేసిన, అంత ఘాతుకానికి ధర్నా చేసి ఒక మహిళ మీద యాజ్ ఇట్ ఈజ్ మణిపూర్ని తలపించే ఘాతుకాన్ని చేసినా కూడా నేను ఏమి చేయకుండా నేను 2 కంప్లైంట్స్ మాత్రము సింగరేణికి ఇచ్చాను. ఇంతవరకు 10 రోజులైతుంది. ఇంతవరకు ఏమి యాక్షన్ లేదు. ఇంత ఘాతుకమా, ఇంత అన్యాయమా, ఇంత కిరాతకమా? ఓన్లీ దళితులనే కదా, దళిత సింగరేణి మహిళలనే కదా ఇంత ఘాతుకానికి తోడ్పడుతున్నారు. దీని వెనకాల పెద్ద పెద్ద హస్తాలే ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టేది లేదు. నాకు ఎట్లయితే అబ్సెంటిజంలో ఉంచిర్రో గతంలో కూడా 20 రోజులు ఐడి నామ్స్ అని అబ్సెంటిజంలు ఉంచారు. ఇప్పుడు ఈ RG1లో లాంగ్ స్టాండింగ్లో 15 ఇయర్స్ అవుతుంది. ఒక్కొక్క ఆఫీసర్ 15 ఇయర్స్ అవుతుంది. అక్కడనే ఉంటూ అందరిని బెదిరిస్తూ, ఒకే ప్లేస్లో ఉంటూ అందరిని బెదిరిస్తూ, సేఫ్టీని విస్మరించి ఇంక్రిమెంట్లు కట్ అయినాయి. ఎట్లా కట్ అయితే ఏం ఘాతుకానికి మీరు సిద్ధపడ్డారని మీకు ఇంక్రిమెంట్లు కట్ అయినాయి. అయినా కూడా వాళ్ళని అదే ప్లేస్లో ఉంచుతూ
పైచాచిక ఆనందాన్ని కార్మికులను మొత్తము చట్టాలను కార్మికులను అందరిని చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజున డిప్టేషన్లు ప్రశ్నించే గొంతులను, ప్రశ్నించే దళితులను, ప్రశ్నించే దళిత నాయకురాళ్లను మీరు డిప్టేషన్లు కొడితే మేము ఊరుకునే పరిస్థితిలో లేము. నేను ఊరుకోను. న్యాయం జరగాలి. తగిన న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఆగదు. ఇక వినయ్ ఇంకో కొంతమంది వేరే పార్టీలో వల్లే కానీ ఎవరైనా కానీ ప్రశ్నించిన, ధర్నాలు చేసిన ఇక్కడున్న స్థానిక నాయకులను ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరో వాళ్ళ ధర్నాలు వాళ్ళ ఇష్టం. వాళ్ళ అపోజిషన్ పార్టీల మీద నిందిస్తున్నారా, ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టం. కానీ పదవుల్లో ఉన్న వాళ్ళని, పదవుల్లో ఉన్న నాయకులను ఎందుకు తీస్తున్నారు? ఇట్లా తీస్తే సమాజంలో మాకెక్కడ సెక్యూరిటీ ఉంది? నాయకులకే సెక్యూరిటీ లేదు, మాకెక్కడ సెక్యూరిటీ ఉంటుంది? దీన్ని సిపి గారి దృష్టికి తీసుకుపోవాలి. సిపి గారు కూడా స్పందించాలి. ఏమన్నా అంటే చాలు నాయకులను దూషించుడు, తిట్టుడు, వాళ్ళ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, వీళ్ళ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది, వాళ్ళ ఆధ్వర్యంలో డిప్టేషన్ కొట్టిరండి, మరి మీ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది? ఇంతవరకు వినయ్ అనే డోర్మెన్కి అక్కడ ఉండే 30 మందికి ఆఫీసర్లకి ఏం వేటు పడింది? నాకు కానీ నా తర్వాత వచ్చే దళిత మహిళా కార్మికురాళ్ళకి కానీ న్యాయం జరగాలంటే ప్లీజ్ దయచేసి దీని మీద స్పందించాలి. మీరు అందరూ నాకు సహాయం చేయాలి.